జాన్. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నదని వారితో చెప్పారు. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, నీకే వేలాది వందనాలు ప్రభువా. నీ ఆకర్షణను బట్టి ప్రభువా, మమ్మల్ని నీ సన్నిధిలో చేసిన విధానం బట్టి నీకు వందనాలు. తనైనా వినోబు వాక్యాన్ని దీవించాడు, వినగల చెవులు గ్రహించే హృదయాన్ని మన దయచేయమని వేడుకుంటున్నాను. మంచి నేలన పడిన వాక్యముగా తనైనా ఫలించి తనైనా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా సహాయం చేయను. నజరేయుడును మా రక్షకుడైన క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లాస్ట్ థర్స్డే నేను ఒక మ్యారేజ్కి వెళ్ళడం జరిగింది. రిటర్న్ వస్తున్న సమయంలో అది చీకటి అయింది, వర్షం కూడా చాలా ఉండింది. నేను కారులో పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె ఉంటున్నారు. నేను వాళ్ళ చీకట్లో నడిపించుకుంటూ వస్తున్నప్పుడు రోడ్ అంతా హైవే కాబట్టి రోడ్ అంతా ఖాళీగా ఉండడం వల్ల ముందు చూస్తే అంత డార్క్నెస్ ఉంది, అంత చీకటిగా ఉంది, ఏం కనిపించడం లేదు. అప్పుడు నాకు ఒక తలంపు వచ్చింది, ఈ సమయంలో ఈ కార్కి ఒకవేళ లైట్ ఆగిపోతే పరిస్థితి ఏంటి? ఈ సమయంలో కార్ లైట్ ఆగిపోతే పరిస్థితి ఏంటి అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు గత 1 వీక్ బ్యాక్ సేవకుల సదస్సులో మన బిషప్ లాన్సింగ్ రాజస్ గారు ఒక మాట చెప్తూ, దినములు చెడ్డవి కనుక అజ్ఞానంలో కాక జ్ఞానముతో నడుచుకున్నది అని ఒక మాట చెప్తూ, దాంట్లో జ్ఞానంతో ఎలా నడుచుకోవాలని ఒక 7 పాయింట్లు చెప్తున్నాడు అనమాట. 7 పాయింట్లు చెప్పుకుంటూ ఒకటి అన్నాడు, డార్క్నెస్ టు లైట్, అంటే చీకటి నుండి వెలుగులోకి మీరు నడవాలి. కన్ఫ్యూజన్ టు క్లారిటీ, కన్ఫ్యూజన్ నుండి క్లారిటీ వైపు మీరు నడవాలని ఒక మాట తను చెప్తున్నాడు. ఆ మాట నాకు గుర్తొచ్చినప్పుడు ఈ యోహాను సువార్తలో ఉన్న కొన్ని మాటల్లో నాకు గుర్తొచ్చినాయి. అయితే దేవుని ప్రేరేపణ బట్టి అది నేను చదువుతున్నప్పుడు నాకు వచ్చిన కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే ఈ డార్క్నెస్ అనే ఈ వర్డ్ మన కింగ్ జేమ్స్ వర్జన్ కానీ ఇలాంటి వర్జన్స్ లో చూసుకున్నప్పుడు అప్రాక్సిమేట్లీ 170 to 200 టైమ్స్ ఈ డార్క్నెస్ అనే వర్డ్ అనేది మనకి కనిపిస్తుంది. అదే ఒరిజినల్ టెక్స్ట్ లో హీబ్రూ కానీ గ్రీక్ భాషలో మనం చూసుకున్నప్పుడు సుమారుగా 150 సార్లు బైబిల్ గ్రంథంలో ఈ డార్క్నెస్ అనే వర్డ్, చీకటి అనే వర్డ్ ని ఉపయోగించినట్టుగా మనము గమనిస్తాం. అయితే చాలా మట్లో నేను ఈ వాక్యాలను చదువుతున్నప్పుడు డార్క్నెస్ అనేది ఇహలోకపరమైన చీకటిని గాక మనలో ఉన్న చీకటిని గురించి చాలా మార్లు బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా నేను గమనించినాను. అయితే నాకు అప్పుడు ఒక తలంపు వచ్చింది, మన లోపల చీకటి ఎలా ఉంటుంది? దేవుడు, మనం క్రైస్తవులం కదా, క్రైస్తవుల లోపల చీకటి ఎలా ఉంటుంది? దేవుని నమ్మి బాప్తిసం తీసుకున్న మన లోపల చీకటి ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన నాకు కలిగినప్పుడు నాకు నామాను గుర్తొచ్చినాడు. నామాన్ ఎవరండి? ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి, ధనము ఉంది, అధికారం ఉంది, సమస్తము తనకుంది, ఎంతో మందిని కలిసినాడు, ఎన్నో విధాలుగా ప్రయత్నించినాడు, కానీ తనకున్న రోగము మాత్రము అది పోలేదు. ఎప్పుడైతే తను ప్రవక్త మాట విన్నాడో అప్పుడు ఆ మాటను వినుటను బట్టి తను స్వస్థత పొందినట్టుగా మనము రాజుల గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఈరోజు మనలో కూడా ఇలాంటి చీకటి అనేది అనేక విపరీతమైన స్థితులలో మనకి కనిపిస్తూ ఉంటుంది. క్రైస్తవులు మన పేరు పెట్టుకున్నప్పటికీ ఈ చీకటి పనులు, ఈ చీకటి అనేది మన జీవితంలో ఉండిపోయినట్టుగా మనము గమనిస్తూ ఉంటాం కదా. అనేక సార్లు మొన్న మ్యారేజ్కి వెళ్ళానని చెప్పాను కదా, ఆ మ్యారేజ్ చూసినప్పుడు ఆది నుండి స్టార్ట్ అయినప్పటి నుండి చివరి వరకు క్రైస్తవులే కానీ అన్ని చీకటి పనులలో నాకు వారిలో కనిపిస్తున్నట్టుగా నేను గమనిస్తున్నాను. వెళ్ళేటప్పుడు ఏదో చేయడము, తిరిగి వచ్చినాక ఏదో చేయడము, అన్ని కూడా
క్రైస్తవులు ఆయన పేరు పెట్టినప్పటికీ కూడా వారు ఆ రీతిగా ఉన్నారు. అక్కడ పాస్టర్ గారు కూడా విచిత్రమైన పనులు కొన్ని చేస్తున్నారు. దాని గురించి మనం మాట్లాడుకోవద్దు. కానీ అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఈ డార్క్నెస్, ఈ చీకటి అనేది ఫిజికల్ చీకటి కాదు. ఈ ఫిజికల్ చీకటి ఎప్పుడు తొలగిపోయింది? ఆది యందు దేవుడు ఎప్పుడైతే లెట్ దేర్ బి లైట్ అని ఒక మాట అన్నాడో, ఈ ఫిజికల్ చీకటి అనేది అప్పుడే తొలగిపోయింది. ఆది యందు దేవుడి సృష్టి ఆరంభంలోనే ఈ ఫిజికల్ చీకటిని తీసేసినాడు. ఇప్పుడు మనలో ఉన్నది ఏంటి అంటే స్పిరిచువల్ డార్క్నెస్. ఈ స్పిరిచువల్ డార్క్నెస్ ని మనము ఏ రీతిగా తీసివేయాలి? అసలు ఈ స్పిరిచువల్ డార్క్నెస్ అంటే ఏంటి? ఈ స్పిరిచువల్ డార్క్నెస్ అనేది మనలో ఉన్న మన అడిక్షన్స్, మన అలవాట్లు, మనం చేసుకున్న అలవాట్లు. అది ఫోన్ కావచ్చు, లేదంటే ఇతర ఏదైనా అయి ఉండొచ్చు, లేదా మనలో ఉన్న భయాలు. వాక్యం చదవాలంటే భయము, 10 మందిలో ప్రార్థన చేయాలంటే భయము, దేవుని నామాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలంటే భయము. ఇలాంటిది కూడా ఏమంటాము మనము? ఇది స్పిరిచువల్ డార్క్నెస్ అయి ఉంది. ఈ స్పిరిచువల్ డార్క్నెస్ ని మనం ఎప్పుడైతే జయిస్తామో అప్పుడే మనం నిజమైన క్రైస్తవులుగా తీర్చబడతాం. బిషప్ గారు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, ఈ చిన్న మాటనే కదా, ఎఫెసియన్స్ లో ఉంటది అది. ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 15. దీంట్లో ఏమంటది? దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టుకు జాగ్రత్తగా చూసుకున్నాడు. బిషప్ గారు చెప్తున్నప్పుడు ఇది అందరికీ తెలిసిన వాక్యమే కదా. బిషప్ గారు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా బిషప్ గారికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సేవకులే కదా, వీళ్ళకి కూడా అన్ని తెలిసే ఉంటాయి కదా. ఇంత చిన్న వాక్యంలో ఏం మర్మం దాగుంది అని చెప్పి నాకు బిషప్ గారు స్టార్ట్ చేసినప్పుడు అనిపించింది. తను చెప్తున్నప్పుడు కూడా ఇన్ అండ్ అవుట్ వింటూ ఉన్నాను నేను. ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ నాకు వచ్చిందో, ఆ సందర్భంలో నేను ఉన్నానో, ఎప్పుడైతే ఆ చీకటిని నేను చూశానో, అప్పుడు ఏమనిపించిందంటే ఈ చిన్న వాక్యంలో ఎంతో లోతైన మర్మము దాగి ఉంది. ప్రతి ఒక్క వాక్యంలో మనం చదువుతున్నప్పుడు సందర్భంగా మనమున్న సందర్భం బట్టి, మనమున్న స్థితిని బట్టి ఆ వాక్యం అర్థమవుతా ఉంటుంది. ఇది చదివే వాళ్ళకి తెలుస్తుంది. ఆ సందర్భానుసారంగా ఆ వాక్యం అనేది మనకు అర్థమవుతా ఉంటుంది. ఆది యందు దేవుడు మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడు? లెట్ దేర్ బి లైట్ అని ఒక మాట మాట్లాడినాడు. ఈ మాట మాట్లాడినప్పుడు ఏమైంది? చీకటి నుండి వెలుగు సృష్టించబడ్డది. అప్పుడు ఏమైంది? చీకటిలో, శూన్యంలో అంతా ఏముంటుందండి? కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇన్స్టెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, కరెంట్ పోయింది అనుకోండి మన ఇంట్లో. కరెంట్ పోయినప్పుడు మనం ఏమవుతాం? ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతాం. ఇల్లు మనదే, రోజు మనం అక్కడే ఉంటాము, ఏమేమి వస్తువులు ఉన్నాయో తెలుసు, అన్నీ తెలుసు. అయినప్పటికీ దీనికో తాకడమో, లేదా ఏది ఎక్కడుందని వెతుక్కోవడమో అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ కన్ఫ్యూజన్ లో ఒక లైట్ అనేది క్రియేట్ అవుతుందో, ఒక లైట్ ఎవరైనా వేసినారనుకోండి, ఒక టార్చ్ వేసినారనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? మనకి ఒక క్లారిటీ అనేది మనకి వస్తుంది. మనమున్న స్థితి, మనమున్న ఇల్లు, మనకు తెలిసిన ప్రతిదీ తెలిసినప్పటికీ మనకు ఒక కన్ఫ్యూజన్. క్రైస్తవులలో ఇది ఇంకా మరి ఎక్కువగా ఉంటుంది. క్రీస్తు తెలిసినప్పటికీ, వాక్యం వింటున్నప్పటికీ, వాక్యంలో ఏది ఉందని తెలిసినప్పటికీ మనం ఏం చేస్తామండి? వాక్యంని గాక దురద చెవులు కలిగి అనేకమైన వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాం. ప్రతిసారి మనం కోరుకునేది ఏంటంటే, మనం కోరుకునే ప్రతిదీ ఆశీర్వాదమే. దేవుని వాక్యంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, శాపాలు కూడా ఉన్నాయి. కానీ మనం ఏం కోరుకుంటాము? ఆశీర్వాదాన్నే కోరుకుంటాం. ఆశీర్వాద వచనాలు వినడానికే మనము ఇష్టపడతాం.
ఎవరైనా పాస్టర్ ఇప్పుడు నేను నాసంటోడు వచ్చేసి ఒక శాపం ఇచ్చినాడు అనుకోండి, ఒక శాపం వాక్యం తీసి చెప్తున్నాడు అనుకోండి, ఇంకోసారి నా మాటలు వింటారా? ఎవరు వినాలనే ఆశ కలిగి ఉండరు. కానీ దేవుడు వాక్యమందు ఆశీర్వాదములు ఎన్ని ఉన్నాయో శాపములు కూడా దానికంటే ఎక్కువనే ఉన్నాయి. ప్రతి ఆశీర్వాదం దగ్గర ఒక క్లాజ్ ఉంటుంది. దేవుడు ప్రతి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఒక బట్ అనే ఒక అక్షరాన్ని అక్కడ పెట్టాడు, ఒక వర్డ్ని అక్కడ పెట్టాడు. ఎందుకు? ఇది చేస్తేనే, మీరు ఇలా ఉంటేనే మీకు ఆశీర్వాదం వస్తుంది. అన్నీ తెలుసు కానీ ఆచరించడంలో మనము వెనుకకి వెళ్ళిపోతా ఉంటాం కదా. దేవుని వాక్యం, దావీదు ఏమంటాడంటే, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు అది వెలుగై ఉన్నది అంట. ఈ వాక్యం అందరికి తెలుసు, చిన్నప్పటి నుండి నేర్పిస్తారు మనకి, మన సండే స్కూల్ అప్పటి నుండి నేర్పిస్తారు. ఈ వాక్యం తెలుసు కానీ మన కష్టం వచ్చినప్పుడు ఈ వాక్యం మనకు గుర్తురాదు. కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? మళ్ళీ మొదట అన్ని ప్రయత్నించి చివరగా దేవుని వద్దకు రావడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఇహలోక సంబంధమైన ప్రతి ఒక్కటి ప్రయత్నించిన తర్వాత ఇంకేదైనా మిగిలి ఉంటే అప్పుడు అది చేయడానికి మనము ఆశపడతా ఉంటాం. అదేంటి? చివరిగా ఉండేదేంటి? దేవుడు మాత్రమే. దేవుని మనం ఎప్పుడైతే మొదటగా పెడతామో అప్పుడే మనకు ఆశీర్వాదం అనేది కలుగుతూ ఉంటుంది. పౌల్ గారిని చూసినప్పుడు మనకి చాలా, పౌల్ గారు మంచి సేవకుడు, మంచి భక్తుడు అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. కానీ పాల్ లైఫ్ మనం కంప్లీట్ గా గమనించినట్టయితే పాల్ పుట్టినప్పటి నుంచి మంచి భక్తుడే, కానీ సరి అయిన త్రోవను తను ఎంచుకోలేదు. యూదుల ఆచారం, పాత నిబంధన ఏదైతే ఉందో అది మాత్రమే, మోషే ధర్మశాస్త్రాన్ని మాత్రమే ఆయన పాటించినట్టుగా చూస్తాం. ఆయన క్రైస్తవులకు వ్యతిరేకం అంటే యూదులకు వ్యతిరేకం కాదండి, క్రీస్తును నమ్మిన వారికి మాత్రమే వ్యతిరేకం. ఎందుకు? ఆయన మోషే ధర్మశాస్త్రాన్ని పాటించు. ఎప్పుడైతే తన మీద దేవుడు వెలుగు కుమ్మరించినాడో, దమస్కు మార్గంలో ఏమైందండి? వెలుగు తన మీదకి వచ్చింది. వెలుగు వచ్చినప్పుడు ఎన్ని రోజులు బ్లైండ్గా ఉన్నాడు? ఎన్ని రోజులు? 3 రోజులు. 3 రోజులు బ్లైండ్ గా ఉన్నాడు. ఎప్పుడైతే వెలుగు తన మీదకి వచ్చిందో అప్పుడు తనలో ఉన్న ఆ స్పిరిచువల్ చీకటి అనేది తొలగిపోయింది. మోషే ధర్మశాస్త్రంను పాటించి అనేకులను హింసించిన సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఆయన పౌలుగా మార్చబడ్డ తర్వాత తను చేసిన సేవ ఎంతో ఉన్నతమైనది. ఈ రోజు మనము ఈ రీతిగా మాట్లాడుకుంటున్నామంటే మనము ఏ వాక్యము ఎవరు చెప్పినా కానీ పౌలు పత్రికల నుంచి ఒక మాట తీయకుండా ఆ వాక్యం అనేది సంపూర్తిగా చెప్పడం అసాధ్యం కదా. దేవుడు ఏం మాట్లాడుతున్నానని నేనే క్రీస్తున్నానని చెప్పి పౌలుతో మాట్లాడాను. ఎప్పుడు మాట్లాడాడు? తనకు అనువైనాక మాట్లాడాడు. ఇప్పుడు పౌలు ఏం చేయాలా? పౌలు ప్లేస్లో మీరున్నారు అనుకోండి, పౌలు ప్లేస్లో మీరున్నారు, దమస్కు మార్గంలో మీరు వెళ్తున్నారు, ఒక వెలుగు కనిపించింది. వెలుగులో నుంచి ఒక శబ్దం వినిపించింది, నేనే నువ్వు హింసిస్తున్న క్రీస్తుని నేనే అని చెప్పేసి అక్కడ వదిలేసి దేవుడు ఇంకేం మాట్లాడలే. 3 రోజులు అవుతుంది, ఈయన కళ్ళు కనిపిస్తలేదు. ఈయన ఏం చేయాలి ఇప్పుడు? ఎప్పుడైనా ఆలోచన చేసినారా? 3 రోజులు బ్లైండ్ గా ఉన్నాడు, ఏం చేసి ఉంటాడు? ఈ రిపెంటెడ్, తను చేసిన క్రియలకు పశ్చాత్తాపము నిండిన వాడై ఉన్నాడు. ఎప్పుడైతే ఆ పశ్చాత్తాపం సంపూర్తమైందో దేవుడు ఒక వ్యక్తిని తన దగ్గరకు పంపించి తన కళ్ళను తెరవజేసినట్టుగా మనము గమనించవచ్చు. మోషే కూడా ఒక అద్భుతాన్ని చేసిండు కదా. ఫస్ట్ ఏం చేసినాడు? ఇజ్రాయెల్ అందరినీ తీసుకొని వచ్చినాడు.
ఇజ్రాయెల్ అందరిని తీసుకొచ్చినాక ఏమైంది? ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అందరు మనుషుల జస్ట్ ఒకసారి మనం ఇమాజిన్ చేసుకుంటే, వెనుక నుండి ఫరో సైన్యము, ముంగటి చూస్తే ఎర్ర సముద్రం, వెనుకకు పోలేరు, ముందుకు పోలేరు. ఆ ప్లేస్ లో మనం ఉంటే ఏం చేస్తాం? మోషేని ఎంతమంది తిట్టుండొచ్చు అప్పుడు? 40 లక్షల మందిని తీసుకొచ్చుంటే ప్రతి ఒక్కరు ఒక మాట అనే ఉంటారు. వెనుకలు చూస్తేనేమో వాళ్ళు వచ్చినా చంపేస్తారు, ఈ ముందుకు పోయినా చచ్చిపోతాము. కానీ దేవుడు ఎప్పుడైతే మాట్లాడతాడో, దేవుడు మాట్లాడినప్పుడు కన్ఫ్యూజన్ అనేది దూరమై మన లైఫ్స్ లో క్లారిటీ అనేది వస్తుంది. దేవుడు మాట్లాడినప్పుడు మోషే ఏం చేస్తాడంటే సముద్రంను పాయలుగా తీస్తాడు. అక్కడ దారి లేదు, అక్కడ వెళ్ళడానికి దారి లేదు. కానీ దారి లేని స్థితిలో నుండి ఒక దారిని క్రియేట్ చేయగలవాడు మన ప్రభు. ఆమేన్. ఈరోజు మనం అనుకుంటా ఉంటాము, నాకు చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, నాకున్నన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇంకోరికైనా ఉన్నాయో లేవు, నేను ప్రతి వారము మందిరానికి వెళ్తాను, ప్రతి ఉపవాస కూడికనికి వెళ్తాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, కానీ దేవుడు మాత్రము నాకు ఆన్సర్ ఇవ్వడు. ఈరోజు మనకు అనేక స్థితులు ఉంటాయి. జాబ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, ఫైనాన్షియల్ స్థితి కావచ్చు, హెల్త్ కావచ్చు. ప్రతి విషయంలో మనం ఏమనుకుంటామండి, అన్నీ నేను చేస్తాను కానీ నాకు మాత్రం దేవుడు ఏం చేయడు. ఇక్కడ ఇజ్రాయెలైట్స్ కూడా వాళ్ళు కూడా అలాగే అనుకొని ఉండొచ్చు. 10 అద్భుతాలు వాళ్ళు చూసినారు, వాళ్ళ కళ్ళ ముందు జరిగినాయి, అయినప్పటికీ ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయినారు. ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయినప్పుడు కూడా చాలా మంది సనిగినారు. దేవుడు మాట్లాడినాడు. దేవుడు మాట్లాడగానే ఎర్ర సముద్రం చీలిపోయిందా? ఎర్ర సముద్రం ఎప్పుడు చీలిపోయింది? ఎంత సమయం పట్టింది? మోషే కర్ర చూపించగానే ఎర్ర సముద్రము పాలుగా విడిపోయిందా? విడిపోలేదండి. మోషే కర్ర చూపినప్పుడు రాత్రంతా గాలి వచ్చి అప్పుడు మందసంను పట్టుకోపోతా ఉంటారు. మళ్ళీ యోర్దాను నదిలో కాలు పెట్టంగానే చీలిపోతుంది. అక్కడ ఒక పాదం మోపినప్పుడు చీలిపోయిన యోర్దాను నది ఎర్ర సముద్రం చీలిపోలేదా? కర్ర చూపించగానే చీలిపోవచ్చు. కానీ దేవుడు ఎందుకు రాత్రంతా గాలి వీచి చేయించిండు? ఒక నైట్ అంతా దేవుడు ఎందుకు వెయిట్ చేయించండు? గాడ్ వాంట్స్ టు షో us the way, బట్ వీ హ్యావ్ టు వెయిట్. మనము దేవుని ప్రణాళిక కోసము ఎదురు చూసే వారంగా మనము ఉండవలసిన పరిస్థితి. ఆ ఎదురు చూసే సమయంలో మనము నిరీక్షణను కోల్పోతే ఆ అద్భుతాన్ని మనము కోల్పోతాం. రాత్రంతా గాలి వీచినప్పుడు అప్పుడు ఎర్ర సముద్రము పాయలుగా చేయబడ్డది. అదే రీతిగా ఈరోజు నీకున్న స్థితి అనేకములై ఉండొచ్చు. నీ ఆరోగ్య స్థితి చివరి దశలో ఉండొచ్చు, నీ ఆర్థిక స్థితి చివరి దశలో ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకు? దేవుడు కార్యము చేస్తుంది. 2 weeks బ్యాక్ అనుకుంటా మన పాస్టర్ గారు చెప్తూ ఒక మాట చెప్పినారు, ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. దేవుడి ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమైందండి? ఇజ్రాయెల్లో పట్ల దేవుని ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమైంది? మోషే పుట్టినప్పుడు కదా. ఇజ్రాయెలీట్ని ఈజిప్ట్ నుండి తీసుకురావాలని దేవుని ప్రణాళిక ఎప్పుడు స్టార్ట్ అయింది? మోషే పుట్టక ముందే. మోషే పుట్టిండు, మోషే అక్కడ నుండి వెళ్ళిపోయినాడు, 80 సంవత్సరాల్లో మళ్ళీ తిరిగి వచ్చినాడు, మళ్ళీ తీసుకోవడానికి మళ్ళీ ఒక 40 సంవత్సరాలు పట్టింది. అందుకే వాక్యం ఏం చెప్తుంది? తల్లి గర్భములో రూపింపబడక మునిపే నీ దినములన్నీ నేను ఎరిగి ఉన్నాను అంటాడు. నీ ఆర్థిక సమస్యలు దేవుడు ఎరిగి ఉన్నాడు, నీ అనారోగ్య స్థితి దేవుడు ఎరిగి ఉన్నాడు, నీ ఉద్యోగ స్థితి దేవుడు ఎరిగి, సమస్తము ఎరిగి ఉన్న దేవుడు
కార్యం ఎందుకు చేయడం లేదు? మనకు నిరీక్షణ లేదు, మనకు విశ్వాసము లేదు. మనం ఇంకెక్కడ ఉన్నామంటే మనం ఇంకా కన్ఫ్యూజన్ స్టేట్ లోనే ఉన్నాం. ఎందుకు? దేవుని మాటను మనము వినడము లేదు. దేవుని మాట ఎక్కడ వింటామండి? మనం సండే వస్తే చర్చ్లో వింటాము. దాని తర్వాత మళ్ళీ సండే కోసం వెయిట్ చేసి మళ్ళీ సండే వచ్చినాక చర్చ్లో వింటాం. లాస్ట్ సండే విన్నది ఈ సండే వరకు మనకు గుర్తుండదు. సండే వరకు ఎందుకండి, ఇంటికి పోయే వరకు కూడా గుర్తుండదు మోస్ట్ ప్రాబ్లీ కదా. ఇప్పుడు దేవుని మాటను నువ్వు వినని వాడవైతే నీ కార్యములు ఎలా జరుగుతాయి? నీ కార్యములు ఎలా జరుగుతాయి? నీ కార్యములు జరగాలంటే ఏం చేయాలా? దేవుని మాట కొరకు వేచి ఉండాలి. సమూయేలుని దేవుడు పిలిచినాడు. సమూయేలు ఏం చేస్తున్నాడు? దేవుని మాట కొరకు వేచి చూస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడినప్పుడు సమూయేలు రెస్పాండ్ అయిందో అప్పుడు దేవుడు తనని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. సొలొమోనుతో దేవుడు మాట్లాడతాడు. దేవుని మాట విన్న సొలొమోను దేవునికి విధేయుడే ఉన్నాడు కాబట్టి తనని అత్యధికంగా ఆశీర్వదించినట్టు మనం చూస్తాం. దేవునిచే ఎన్నుకోబడ్డవారు కూడా శపింపబడ్డవారు కూడా ఉన్నారు. ఎవరు? దాంట్లో మేజర్గా మనకు గుర్తొస్తారు సంసోన్. శాంసన్ ఏం చేసినాడంటే చిన్నప్పటి నుంచి దేవుడు ఏ రీతిగా అయితే చెప్పినాడో దానికి ప్రతిసారి వ్యతిరేకంగానే నడిచినాడు. తన లైఫ్ అంతా ఒక కన్ఫ్యూజన్లోనే ఉంటాడు. ఆయన ఏడికి వెళ్ళాలా, ఏం చేయాలా, మొత్తం దేవునిచే ఎన్నుకోబడ్డవాడు అయినప్పటికీ ఆయన లైఫ్ అంతా కన్ఫ్యూజన్లోనే ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్లోనే తను చివరి వరకు అయినప్పటికీ దాంట్లో ఒక శ్రేష్టమైన విషయం ఏంటి అంటే అంత కన్ఫ్యూజన్లో దేవుని మాట వినని వాడైనప్పటికీ చివరిగా తను ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు. ఈరోజు నువ్వు దేవునితో ఎంత సమయము గడుపుతున్నావు? నీకున్న కన్ఫ్యూజన్స్లో దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నావు? నా ఆర్థిక స్థితి పోతలేదు, నా ఆర్థిక స్థితి దేవుడు డబ్బులు పంపిస్తాడా? దేవుడు మార్గములను తెరివాడే ఉన్నాడు. అంటే ఏం చేస్తాడండి? నీకు ఒక ఉద్యోగాన్ని ఇస్తాడు, నీకు వ్యాపారాన్ని ఇస్తాడు. మనం ఏం చేయాలా? దాంట్లో మనము కష్టపడాలి. కష్టం లేకుండా దేవుడు ఇస్తాడా? కొంతమంది చెప్తారు, కొంతమంది సేవకులు చెప్తారు, మీరు మా చర్చకు వస్తే మీకు కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, ఇల్లులు వస్తాయని. ఏంటి వస్తాయండి? దేవుడు రెడీమేడ్ వెళ్ళి వేసి పంపిస్తాడు పైన. దేవుడు మార్గములను సరళము చేయవాడే ఉన్నాడు. వాక్యం చెప్తుంది, అది నేను చెప్పే మాటలు. దేవుడు ఏం చేస్తాడు? మార్గాలను తెరుస్తాడు. దేనికి? ఆ కార్యం కావడానికి. ఆ కార్యం కావడానికి మార్గాలను తెరిచివాడే ఉన్నాడు. మనమే చేసుకోవాలి. పని మనమే చేయాలి. కొన్ని మాటలు మనము చదువుకొని ముందుకెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించకుండెను. ఇక్కడ ఏం రాయబడ్డదండి? ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇక్కడ కొన్ని విషయాలు మనం నెమ్మది చదువుకున్నాం. ఫస్ట్ ఏంటంటే ఆయనలో జీవం ఉండెను. ఎవరిలో? క్రీస్తులో జీవం ఉండెను. ఆ జీవంలో దాని తర్వాత ఆ వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుందండి? చీకటిలో ప్రకాశిస్తుంది. ఇప్పుడు మనలో ఉన్న చీకటిలో ఏం ప్రకాశించాలా? ఆ వెలుగు ఎవరు? క్రీస్తు అనే వెలుగు నీలో ప్రకాశించినంత వరకు నీ స్థితిగతులు చీకటిలోనే ఉండిపోతాయి. క్రీస్తు అనే వెలుగును
నువ్వు స్వీకరించకపోతే నువ్వు చీకటిలోనే ఉన్నవాడవై ఉంటావు. ఆ చీకటిలో ఆశీర్వాదం కావాలంటే ఎక్కడికి వస్తుంది? పాసిబిలిటీ ఉందా? ఆ చీకటిలో ఆశీర్వాదం కావాలంటే వస్తుందా? కేవలం సండే మాత్రమే నేను వచ్చి వాక్యం వినిపోతా అంటే దేవుని మాట నీకు ఎప్పుడు వినపడుతుంది? దేవుడి వాక్యం ఏం చెప్తుందండి? ప్రార్థన ఎట్లా చేయాలా? ఏకాంతంగా రహస్యంగా నీ గదిలోకి వెళ్ళి ఒంటరిగా నీ దేవునితో మాట్లాడమంటాడు. సంఘం దేనికండి? విశ్వాసంలో బలపడడానికి. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు? సంఘంలో మాట్లాడతాడు. నువ్వు ఎప్పుడైతే ఏకాంతంగా నువ్వు ప్రార్థిస్తావో నీ ప్రార్థనకు జవాబు సంఘంలో వాక్యము ద్వారా దొరుకుతుంది. సమూయేలు కాలంలోనే దేవుడు ఏమంటాడు? ఆ కాలమందు యెహోవా వాక్కు అనుగ్రహింపుట బహు అరుదు. ఇప్పుడు ఏం చెప్తారు కొంతమంది? దేవుడు నిన్న రాత్రి నాతో మాట్లాడని చెప్తాడు. సమూయేలు కాలంలోనే ఏమన్నాడండి? బహు అరుదు. సమూయేలు ఎప్పుడు పుట్టిండండి? క్రీస్తుకు ముందు. ఈ క్రీస్తు పుట్టే 2000 సంవత్సరాలు అంతకు ముందు. అప్పుడే బహు అరుదు. ఇప్పుడు ఏమంటారు కొంతమంది? నేను నైటే నాతో మాట్లాడండి దేవుడు అంటే. దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడండి మనతోటి? దేవుడు వాక్యముతో మాత్రమే మాట్లాడతాడు. ఈ వాక్యంతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలా? ఈ వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఈ వాక్యాన్ని మనం ధ్యానించకుండా దేవుడు నాతో మాట్లాడినాడు అంటే అది చీకటి సంబంధమైనది. సింపుల్గా చీకటి సంబంధమైన వ్యక్తులు అనేకులు బయలుదేరినారు. వారిని బట్టి కాదు, కానీ మనము దేన్ని బట్టి నడవాలి? వాక్యంని బట్టి మనము నడవాలి. దేవుడు పాపాన్ని ఒక సెకండ్లో మన నుండి దూరం చేయడండి. మనకేం చేస్తాడు? పాపం నుండి దూరంగా వెళ్ళడానికి ఒక మార్గాన్ని తెలుస్తాడు కదా. దేవా నా పాపం నుండి క్షమించు అంటే దేవుడు క్షమిస్తాడు. కానీ తిరిగి నువ్వేం చేస్తావు? అదే పాపాన్ని మనము రిపీటెడ్గా చేస్తూ ఉంటాం, లూప్లో ఉంటాం. మనం ఏం చేస్తాము? సండే వస్తాము, దేవా నా పాపం నుండి క్షమించు అంటాము. మళ్ళీ సండే ఈవినింగ్ నుండి మళ్ళీ సండే మార్నింగ్ వరకు అదే పాపంలో రిపీటెడ్గా చేస్తాం. మళ్ళీ సండే వస్తుంది, మళ్ళీ దేవా నా పాపం నుండి క్షమించటం. మొదటి ఆదివారం గురించి, మూడో ఆదివారం గురించి మనం వేచి చూడాలి. ఎందుకు? బల్లలో చేయాలా? దేవా నీ బల్లలో చేసినాను, నా పాపంలను క్షమించు. ఎందుకు? దేవుడు చెప్పినాడు కదా, నా రక్తము నా శరీరం తీసుకుంటే నిత్య జీవం ఇస్తా అని చెప్పినాడు. ఇప్పుడు ఏం చేయాలా? మొదటి ఆదివారం గురించి, మూడో ఆదివారం గురించి వేచి చూడాలి. ఇప్పుడు మొదటి ఆదివారం, మూడో ఆదివారం మధ్యలో ఏమైనా అయిందనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? సరే దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల మొదటి ఆదివారము బల్ల తీసుకొని బయటికి పోగానే ఏదైనా అయితే దేవుని స్తోత్రం, మనం దేవుని దగ్గర ఉన్నాం అనుకుందాం. నాట్ షూర్. మొదటి ఆదివారం, మూడో ఆదివారం మధ్యలో అయిందనుకోండి, అప్పుడు చీకటి సంబంధమైన వారిగా మనము మిగిలిపోవాల్సిన పరిస్థితి కదా. ఎఫెసియన్స్ నేను ఇందాక చెప్పాను కదా, చాప్టర్ 5లో వర్స్ 8 నుండి మనం చదువుకొని ముగించుకుందాం. చాప్టర్ 5 వర్స్ 8, బుక్ ఆఫ్ ఎఫెసియన్స్. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు, కానీ ప్రభువునందు ఇప్పుడు వెలుగై ఉన్నారు. ఎప్పుడు? బాప్తిసము, దేవుని నమ్మి బాప్తిసం పొందిన తర్వాత వెలుగై ఉన్నారు అని పౌలు అన్నారు. కానీ మనము ఎటువంటి వారమై ఉన్నాం? అప్పట్లో ఏంటంటే బాప్తిసం తీసుకున్నాక వారు పాపాలు చేసేవారు కాదు. ఇప్పుడు ఆ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అప్పుడు పౌలు గారు రాసినప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు.
అప్పుడు వారు ఒక దానిని నమ్మితే దానిని బట్టే వారి ప్రాణాలను కూడా వదిలే వరకు వారు దాంతో ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా మన సంఘంకి వచ్చి మీరు వాక్యం చెప్పొద్దని నన్ను డాడీని కొట్టడం స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ అన్ ఎగ్జాంపుల్. చర్చల్లో అయ్యేది ఇదే కదా, పాస్టర్లను పట్టుకొని కొడతారు. స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, ఎంతమంది ఇక్కడ ఉంటారు? నాకు తెలిసి ఒకరిద్దరు కూడా ఉండరు. ఎందుకు? దెబ్బలు పడకపోతే వేరే చర్చకైనా పోవచ్చు, బతుకుంటే వేరే దగ్గర వాక్యం వినొచ్చు. కానీ దానికి ఏం కావాలా? బ్రతుకుండాలి కదా. కానీ అప్పటి స్థితిగతులు వేరు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు, పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు కానీ ఇప్పుడు వెలుగు అయి ఉన్నారు కాబట్టి, తర్వాత చదవడమా, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచు. ఆయనకు ఎఫెసియన్స్ లో ఏం కనిపిస్తుందంట? ఎఫెసి సంఘంలో ఏం కనిపిస్తుందంట అండి? మంచితనము, నీతి, సత్యము వాటిలో కనిపిస్తుంది. మూడు చెప్తాడు, మంచితనము, నీతి, సత్యము. ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎఫెసి సంఘంలో ఉన్నాం. పౌలు గారు మనకి ఉత్తరం రాసినాడు. ఏమని రాసినాడు? పూర్వమందు మీరు చీకటి ఉన్నారు, ఇప్పుడు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము మీలో కనిపిస్తుంది. ఏంటిది? మంచితనము, నీతి, సత్యము మీలో కనిపిస్తుందని పౌలు గారు మనకు లేఖ రాసినాడు. ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎంతమందిలో మంచితనము ఈరోజు మనకుంది? ఎంతమంది మనము నీతిమంతులుగా మనము ఉన్నాము? ఎంతమంది మనము సత్యమును అనుసరించి నడుచువారంగా మనం ఉన్నాం? ఎవరు మనల్ని జడ్జ్ చేయదు, మనల్ని మనం మాత్రమే జడ్జ్ చేసుకోవాలి. మనల్ని మనం ఎందుకు జడ్జ్ చేసుకోవాలండి? రేపటి రోజు తీర్పు దినంలా మన లెక్క మనం మాత్రమే అప్పచెప్పుకోవాలి. ఒక కాపరికి ఏముంటుందండి, నీ సంఘంలో నువ్వు చెప్పినవా లేదా అని అడుగుతాడు. కాపరి ఏం చెప్తాడు? నేను చాలాసార్లు చెప్పిన దేవా, వారు విన్నరో వినలేదు నా తెలియదు. గద్దించిన, బుద్ధి మాటలు చెప్పిన, పౌలు చెప్పిన రీతిలో అన్ని రీతిలో ప్రయత్నించిన, కొట్టడం తప్ప, ఎందుకంటే రిటర్న్ కొడతారని అని నేను చెప్పుకుంటా దేవుడిని. తర్వాత మిమ్మల్ని అడుగుతాడు దేవుడు ఏమని? నీ మంచితనము, నీతిని, సత్యమును అనుసరించి వెలుగు వలె నువ్వు నడుచుకున్నావా అని దేవుడు అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలా? అప్పుడు ఆన్సర్ చెప్పాలంటే ఇప్పుడు మనము క్వశ్చన్ చేసుకోవాలి. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోకపోతే ఆ రోజు సమాధానం మన దగ్గర ఉండదు కదా. దాని తర్వాత చదువు. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకో. అందుకే ఏం చెప్తున్నాడు ఇక్కడ? ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని అనుసరించి నడుచుకో. అప్పుడు పరిస్థితులలో ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో వాళ్ళు చెప్తే గాని సంఘంలో తెలియదు. ఇప్పుడు మనకు బైబిల్ అంతా చెప్పింది ఆల్రెడీ. బైబిల్లో ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పి ప్రతిదీ చెప్పినారు. ఎందుకు? ఇప్పుడు ఎఫెసియన్స్కి రాసింది, ఎఫెసి వాళ్ళకి రాసిన పత్రిక వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది. గలతీకి రాసిన పత్రిక వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది, క్రాస్ కాలేదు. కానీ పౌలు రాసిన పత్రికలన్నీ మన దగ్గర ఉన్నాయి. దేవుడు చెప్పిన మాటలన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మంచి ఏదో చెడదో మనకు తెలుసు. అయినప్పటికీ మనము దానిని బట్టి నడుచుకున్నట్టుకు ఆసక్తి కలిగిన వారంగా మనము లేము. దాని కింద చదవండమ్మా. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఇక్కడ ఏమంటున్నారు? నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక దానిని ఏం చేయాలంట? ఖండించాలి. ఇక్కడ అన్ని చెప్పుకుంటూ ఇక్కడ క్లుప్తంగా నేను చెప్తాను. ఏం చెప్తున్నాడంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఏం చేయాలా? మొదటగా ప్రార్థన, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఆదిమ సంఘం వాళ్ళు ఏం చేసినారండి? ఎడతెగక సంఘంగా కూడుకుంటూ ఇంటింటా రొట్టె విరుచుచు ప్రార్థనలో విశ్వాసముతో ఉండేది అని రాయబడింది. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఫస్ట్ది ఎడతెగక
ప్రార్థన చేయాలి. ఎడతెగక అంటే ఏంది? ఎల్లప్పుడు నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందండి? నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, నీ పనిలో సమస్తమును ఆశీర్వదిస్తా అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఈ సమస్త ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలా? నువ్వు పడుకున్నప్పుడు ప్రార్థన చేయాలా, నువ్వు లేచినప్పుడు ప్రార్థన చేయాలా, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలా, ఇంటికి బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయాలా, బయట నుండి ఇంటికి వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయాలి. మనం అందరం ఏం చేస్తామంటే ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం, దేవా మా ప్రయాణంలో తోడుగా ఉండాలి. ఇంటికి వచ్చినాక ఎంతమంది ప్రార్థన చేస్తారు? దేవా మా ప్రయాణంలో తోడున్నందుకు నీకు ధన్యవాదాలు అని ఎవరైనా చెప్తున్నారా? ఎంతమంది చెప్తామంటే వెరీ లెస్, వెరీ ఫ్యూ పీపుల్. ఎందుకు? మనకు చేసిన క్రియని మనము మర్చిపోయినాం. దేవునితో మనం ఏం ప్రార్థన చేసినాము? నా ప్రయాణం అంతట్లో తోడుగా ఉన్నాను. దేవుడు ప్రయాణం అంతట్లో తోడున్నాడు. ఇంటికి వచ్చినాక మనం ఏం చేయాలి? ప్రయాణం అంతట్లో తోడున్నందుకు దేవుడు స్తుతించాలి. కానీ అటు స్థితి మనకు ఉండదు. మొదటిది ఏంటండి? ప్రార్థన చేయాల. తర్వాత సెకండ్ ఏంటండి? దేవుని వాక్యమును ఎడతెగక చదవాలి. ఎందుకు చదవాలా? దీంట్లోనే సమాధానాలు ఉన్నాయి. నీ ప్రశ్నకు బదులు దీంట్లోనే. దేవుడు నీకు డైరెక్ట్గా మాట్లాడాడు. దేవుడు దేంతో మాట్లాడతాడు? వాక్యంతో మాత్రమే మాట్లాడతాడు. మూడో విషయం ఏంటంటే సంఘములో స్థిరముగా బలముగా వాడబడాలి. సంఘంలో ఎందుకు ఉండాలండి? విశ్వాసతను కోల్పోకుండా సంఘంలో ఉండాలి. సంఘంలో ఉండకపోతే ఏమవుతుంది? విశ్వాసం కోల్పోతాం. మనకి చిన్నప్పటి నుంచి ఒక స్టోరీ మన స్కూల్స్ లో నేర్పిస్తారు. ఒక స్టిక్ ని బ్రేక్ చేయడం, 10 స్టిక్స్ ని బ్రేక్ చేయడం. ఒక స్టిక్ ని బ్రేక్ చేయడం ఈజీ, కానీ అదే 10 కర్రలను విరగొట్టడం అనేది కొంచెం కష్టం. కాబట్టి అదే రీతిగా మనం ఏం చేయాలా? ఫెలోషిప్ లో, సంఘంలో బలంగా ఉండాలి. చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, బుక్ ఆఫ్ పీటర్, ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 verse 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇప్పుడు ఫైనల్ ఇవన్నీ మనం ఎందుకు చేయాలండి? మనము దేవుని సొత్తై ఉన్నాము, దేవుని ప్రజలమై ఉన్నాము. మన మీద దేవుడు ఒక భారంను పెట్టాడు. ఏం భారం అండి అది? అనేక ఆత్మలను సంపాదించాలి. దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు నీవు ఏం చేసినావు అన్నప్పుడు ఏం చేయాలా? నేను అనేక ఆత్మలకు సువార్తను ప్రకటించినానని చెప్పే ధైర్యము మనలో ఉండాలి. ఎప్పుడైతే అట్టి ధైర్యం, ఈ మూడు, ప్రార్థన, ఎడతెగక దేవుని వాక్యం చదవడము, సంఘంలో బలంగా వాడబడడం, ఈ మూడు ఎప్పుడైతే మన జీవితాలలో ఉంటాయో మనము అనేకులకు మాదిరిగా ఉండేవారమై ఉంటాం. అనేకులకు రక్షణ కలిగించే వారంగా మనం ఉంటాం. అనేక ఆశీర్వాదములు స్వీకరించే వారంగా మనము ఉంటాం. ఎప్పుడు? ఇవన్నీ చేసినప్పుడు. ఎందుకు? దేవుడు చీకటి సంబంధి అయి వాడు కాదు. దేవుడు వెలుగు సంబంధి కాబట్టి మనం కూడా వెలుగు సంబంధంలో ఉండాలి. అటువంటి గొప్ప కృప, ఆశీర్వాదం కూడి వచ్చిన మనందరికీ దేవుడు కలిగించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడా, నీకే స్తోత్రం ప్రభువా. అనేకమైన చీకటి కార్యములను తన్నైనా మేము ప్రభువా మమ్మల్ని దయవచ్చి క్షమించి తన్నైనా వెలుగు సంబంధం కలిగిన వారంగా మమ్మల్ని ఉంచడం సహాయం చేయమని వేడుకుంటున్నాం. చీకటి అంధకార క్రియలను మాలో ఉన్నట్లయితే ప్రభువా వాటిని మా నుండి దూరపరచమని వేడుకుంటున్నాం. తన్నైనా వాటికి దూరంగా వెళ్ళుటకు మంచి మార్గంలో తెరవమని వేడుకుంటున్నాను. తన్నైనా వినిన వాక్యము ప్రభు దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రభు తన్నైనా మా హృదయంలో నాటబడుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. తన్నైనా నాటబడిన వాక్యము ప్రభు తన్నైనా అనేకులకు బోధించి ప్రభువ, తన్నైనా అనేక ఆత్మలను రక్షించుటకు ప్రభువ మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. తన్నైనా
మరి యొక్క పరిశుద్ధ దినము ప్రభువ ఈ రీతిగా సంఘముగా కూడి ప్రభువ మా విశ్వాసంను బలపరుచుకున్న వరకు ప్రభువ తనైనా చీకటి కార్యములలో ప్రభు మేము ఉండకుండా ప్రభువ వెలుగు సంబంధికులమై ఉండి ప్రభువ అనేకులకు వెలుగుకరంగా ఉండులాగిన సహాయం చేయమని నజరేయుడును మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.